కనుక ఎన్ అయిందంటే n-1th ఇండెక్స్ దగ్గర లెఫ్ట్ అయితే పెట్టుకున్నాను. ఓకే, దీని ఒకవేళ ఈ అరే యొక్క లెంత్ m అయిందంటే 0th ఇండెక్స్ దగ్గర రైట్ అని ఒక పాయింటర్ పెట్టుకున్నాను. ఓకే, ఇది వరకు క్లారిటీ. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఇదే ఉంటుంది అండ్ ఈ అరేలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇదే ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు అరేస్ కూడా సార్టెడే కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ 4 కరెక్ట్ పొజిషన్లో ఉండేలా చూస్తాను, తర్వాత ఈ 5 కరెక్ట్ పొజిషన్లో ఉండేలా చేస్తాను. లైక్ ఇప్పుడు మనం లాజిక్ చూసినట్టయితే ఇక్కడ 0 చిన్నదా 5 చిన్నదా? 0 చిన్నది. సో 0 చిన్నది అయినప్పుడు నేను ఈ 0ని ఇక్కడికి, ఈ 5ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, రైట్. ఆ తర్వాత ఈ లెఫ్ట్ పాయింటర్ని ముందుకి, ఈ రైట్ పాయింటర్ని తర్వాతకి పంపిస్తాను, అంటే లెఫ్ట్ మైనస్ మైనస్, రైట్ ప్లస్ ప్లస్. ఇప్పుడు 4 చిన్నదా 3 చిన్నదా? ఒకవేళ లెఫ్ట్ పాయింటర్లో ఉన్న వాల్యూ వచ్చేసి రైట్ పాయింటర్లో ఉన్న వాల్యూ కంటే చిన్నది అయితే అలా